హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో తిరుపతి టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే స్పాంజ్ లాంటి ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఇడ్లీని వేడిగా ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చి చూడండి, ఖచ్చితంగా 4-5 ఇడ్లీ లాగించేస్తారు. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉందో, చూస్తేనే అర్థమవుతుంది కదా. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరుపతి టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే స్పాంజ్ ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని మినపగుళ్ళని ఖచ్చితంగా 5 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం అని మనకి సపరేట్గా దొరుకుతాయి అన్నమాట, చిన్నగా గుండులాగా ఉంటాయి. మీకు ఈ ఇడ్లీ బియ్యం ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇడ్లీ బియ్యం తెలియకపోతే నేను ఇక్కడ యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇడ్లీ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని బియ్యాన్ని కూడా మినపప్పుతో పాటుగా సపరేట్గా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ మినపగుళ్ళు 5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 5 గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే విధంగానే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, సేమ్ కొలతలతోటి ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేసే గ్రైండర్ని అలాగే మిక్సీని కూడా ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది మీరు ఏ మిక్సీని వాడుతున్నారు, ఏ గ్రైండర్ని వాడుతున్నారు అని అడుగుతున్నారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం కూడా నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో గ్రైండర్లోకి ఫస్ట్ మినపగుళ్ళని వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మినపపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం పిండి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మినపపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఫైనల్గా మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి మనకి చాలా లైట్గా మెత్తగా స్పాంజీ లాగా ఉండాలన్నమాట, ఎక్కడ కూడా బరక పప్పు తగలకుండా మెత్తగా ఉండాలి. అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం గ్రైండ్ చేసిన పిండిని ఈ నీళ్ళలో వేసామంటే నీళ్ళపైన చక్కగా ఈ విధంగా పిండి పైకి తేలాలన్నమాట. ఇలా పైకి తేలితేనే పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. ఇలా పైకి తేలకుండా నీళ్ళ కిందకి మనం గ్రైండ్ చేసిన పిండి వెళ్ళిపోయింది అనుకోండి, పిండి ఇంకా బరకగా ఉంది, సరిగా గ్రైండ్ అవ్వలేదని అర్థం. సో అప్పుడు మీరు ఇంకొంచెం సేపు పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ పిండి కరెక్ట్గా గ్రైండ్ అయిపోయింది కదా. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. సో గ్రైండర్లో ఉన్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే గ్రైండర్లోకి మనం 5 గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యాన్ని కొద్దిగా వేసుకుంటూ కొంచెం నీళ్ళని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. బియ్యం వేస్తున్నాం కాబట్టి గ్రైండర్ మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట, అందుకని మధ్యలో ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బియ్యాన్ని వేసుకోండి. సో బియ్యాన్ని వేసుకొని మధ్యలో నీళ్ళని పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం సన్న రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఈ బియ్యం పిండిని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి, ఇడ్లీ మీకు రబ్బర్ లాగా సాగినట్లుగా వస్తాయి అన్నమాట, అందుకని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, అదేవిధంగా పిండి కూడా కొంచెం బరకగా ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కూడా సేమ్ ఇదే గ్రైండర్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పుని వేసుకోండి. హోటల్స్లో అలాగే టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా గ్రైండర్లోనే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పులిసిన తర్వాత అవసరమైతే ఉప్పుని వేసుకొని కలుపుకోవచ్చు. ఈ 2 పిండిలు అలాగే ఉప్పు బాగా కలిసేటట్లుగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండర్ని ఆన్ చేసేయండి. సో ఒక 2 నిమిషాల పాటు గ్రైండర్ ఆన్ చేస్తే మనకి 2 పిండిలు కూడా చక్కగా కలిసిపోయి ఉప్పు కూడా నలిగిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి మొత్తాన్ని కూడా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి.
సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. సో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పులిసింది కదా. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని పిండిని కలుపుకోండి. సో ఫైనల్గా పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ వండుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లకి మీరు ఎన్ని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీకి సరిపడా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకోండి. మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. సో ఇడ్లీ ప్లేట్లని నూనెతో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంతల్లో ఈ విధంగా వేసుకోండి. మరీ నిండుగా కాకుండా ముప్పాతికి వరకు వేసుకున్నారంటే ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాయి కదా, సరిపోతుంది అనమాట. నీళ్ళు సరిగా మరగక ముందే ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని ఉడికించుకున్నారంటే సరిగా ఉడకవన్నమాట. అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని వేసుకోండి. సో ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఇడ్లీని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇడ్లీని ఒక 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఉడికిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు ఇడ్లీ ఉడికిన వెంటనే తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని ఈ విధంగా నెమ్మదిగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇడ్లీ ప్లేట్ కూడా చూసారా ఎక్కడా కూడా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇడ్లీ మంచి రౌండ్ షేప్లో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. సో ఈ విధంగా అన్ని ఇడ్లీలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీ చూపిస్తున్నాను చూసారా, చక్కగా మనం ఇలా చేత్తో ప్రెస్ చేసినా సరే దాని ప్లేస్కి అది మళ్ళీ వచ్చేస్తుంది చూసారా, ఎంత స్పాంజీ లాగా ఉందో. ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇక్కడ మీకు నేను ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో కదా. ఇలా కనుక ఇడ్లీ చేసి పెట్టారనుకోండి, ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. హోటల్లో ప్రిపేర్ చేసే వడ రెసిపీని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వడ అంటే ఏముంది, మినపప్పును నానబెట్టి గ్రైండ్ చేసేసుకొని నూనెలో వేసేస్తే వడ అయిపోతుంది కదా. దీనికోసం మళ్ళీ స్పెషల్గా వీడియో కావాలా అనుకోవద్దు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా వడ తయారవుతుంది అనమాట. వడ చూసారా పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా స్పాంజీలాగా ఉంటుంది. ఇక్కడ మీకు వడ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, హోటల్లో ప్రిపేర్ చేసే ఈ వడ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ హోటల్ స్టైల్ వడను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే ఈ మినపగుళ్ళు ప్లేస్లో బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పొట్టు ఉన్న మినపబద్దలను వేసుకోండి. ఇలా 2 కప్పుల మినపగుళ్ళకి అరకప్పు మినపబద్దలు వేసుకోవడం వలన మనకి వడ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే వడ హార్డ్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హోటల్స్లో ఇలా కొంచెం మినపబద్దలను వేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఈ మినపప్పును కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని కూడా మినపగుళ్ళతో పాటుగా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయింది. అదేవిధంగా పొట్టు ఉన్న మినపప్పు కూడా 5 గంటలకి చూసారా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని గట్టిగా చేత్తో ఇలా పిసుకుతూ
వీటిపైన ఉన్న పొట్టుని తీసేసేయండి. అయితే పొట్టు మొత్తం తీసుకోకుండా ఒక 80% తీసేసారంటే మనకి కొంచెం పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వల్ల ఈ వడ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో నేను కూడా చూసారా, ఒక 80% మాత్రమే ఈ మినపప్పు పొట్టుని తీసేసి మిగిలిన పొట్టుని అదే విధంగా ఉంచేసాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని సగం వరకు వేసుకోండి. అదేవిధంగా మనం పొట్టు మినపప్పును కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ మినపప్పును కూడా సగం వరకు వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని పిండిని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ ఇస్తూ అప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూగా మిక్సీని ఆన్ చేసి అలా ఉంచేసారంటే పిండి మనకి వేడైపోతుంది, ఫ్లఫీగా రాదనమాట. అందుకని మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పిండిని చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే చక్కగా అంతా పిండిని ఒకేసారి గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈరోజు నేను ఇలా మిక్సీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపప్పుని అలాగే మినపగుళ్ళని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ పిండి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన పిండి మనకి చక్కగా స్టిఫ్గా తయారవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ వడలను ప్రిపేర్ చేసుకుంటే మనకి వడ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా వడ పై లేయరు క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. వడ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసుకోకుండా ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రమే వడలు వేసుకుంటే మీకు హోటల్లో ప్రిపేర్ చేసే వడలాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ఒక అరగంట సేపు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికన్నా కానీ అరగంట తర్వాత పిండి చూసారా ఇలా గట్టిగా స్టిఫ్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మీరు కావాలంటే మొత్తం అంతా కూడా ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే పిండి ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ సగం పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ సగం పిండి తీసుకున్నది నెక్స్ట్ డే మనం చక్కగా గారెలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనకి వడ పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు. లేదు బియ్యం పిండి అసలు లేదు అనుకుంటే మీరు మినపగుళ్ళని నానబెట్టుకునే దానిలోనే ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు. అలా కూడా మీకు వడ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా బియ్యం పిండిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పిండిని కనీసం ఒక 3-4 నిమిషాల పాటైనా సరే బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా లైట్గా తయారవుతుంది. అదేవిధంగా ఫ్లఫీగా కూడా అవుతుంది అనమాట. అలా ఫ్లఫీగా వస్తేనే మనకి వడ అనేది చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం చిన్న పిండి ముద్ద వేసారంటే చూసారా నీళ్ళ పైన పిండి ముద్ద అనేది వెంటనే ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా పైకి తేలితేనే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము. ఒకవేళ మీరు కలిపిన పిండి నీళ్ళల్లో ఇలా పైకి తేలకుండా నీళ్ళ కింద అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు పిండిని బాగా కలుపుకోవాలని అర్థం. అప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకొని కలుపుకొని పిండిని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని పిండి ముద్ద ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మనం వడలను వేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు వడ వేసుకోవడం కోసం చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకొని, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే పిండిని చూసారా, ఇలా ఒక సైడ్ నుంచి చేతిని ఇలా గుంటలాగా పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని నెమ్మదిగా చేతిలోనే ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టారంటే మనకి చక్కగా ఈ వడ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసిన వడని నెమ్మదిగా నూనెలో వేసుకోవడమే. అదే మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ, పాల ప్యాకెట్ కవర్ని కానీ, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, అరిటాకుని కానీ తీసుకొని దీన్ని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఈ పిండిని కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసి ఆ తర్వాత దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వడ తయారైపోతుంది అనమాట. మీరు కావాలంటే టీ స్టైనర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడాలి అంటే నేను ఇంతకుముందు ఇన్స్టెంట్ వడ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎలా వీలైతే అలా వడల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిని యూస్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఈ ఐరన్ కడాయిని ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, నాకు బాగా ఉపయోగపడుతుంది. మీలో ఎవరికైనా కావాలంటే దీని వివరాలన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పోసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించినట్లుగా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో వడలు ప్రిపేర్ చేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా మాత్రమే వడల్ని ఫ్రీగా వేసుకున్నారంటే చక్కగా వేగుతాయి. ఇలా వడలను వేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వడలు వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు వడ ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకు తిప్పుకొని చక్కగా ఈ రెండో వైపు కూడా వడల్ని కాల్చుకోండి. ఈ వడల్ని మీరు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే వడ క్రిస్పీగా రాదు, అంతేకాకుండా వడ అనేది పైన మంచి రంగు వస్తుంది, లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో మొత్తానికి వడ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా వడలు వేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నారనుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, సౌండ్ వస్తుంది కదా. అదేవిధంగా మీకు ఒక్క చుక్క నూనె కూడా పీల్చవు, వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు వడలను ట్రై చేసి చూడండి. అలాగే వడను తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. వడ చూస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ హోటల్ సీక్రెట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. బెంగళూరులో ప్రతి టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన నీర్ చట్నీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే ఈ నీర్ చట్నీని పక్కా కొలతలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ చట్నీ అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిన ఈ నీర్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నీర్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. ఈ పల్లీలని చిన్న మంట మీదే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులు,
అండ్ అలానే ఒక 4 నుంచి 5 వరకు కరివేపాకు వేసుకోండి. చివరిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా చిన్న మంట మీదే కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు వేయించేశారంటే పుట్నాల పప్పు అనేది మాడిపోయి మనకి చట్నీ రుచి అంతా కూడా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇవి చూసారా ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది అనమాట. 1 నిమిషం వేయించుకుంటే ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఇందాక మనం పల్లీలు వేసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. హోటల్లో ప్రిపేర్ చేసే నీరు చట్నీలో కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా చట్నీని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం హోటల్లో ప్రిపేర్ చేసినట్టే వస్తుందన్నమాట. సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, లైట్గా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని పల్చగా ప్రిపేర్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది నీరు చట్నీ కదా, సో బాగా పల్చగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఈ ఆవాలు ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో ఆవాలు అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చివరిలో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే హోటల్ స్టైల్లో ఎమ్మీగా ఉండే నీరు చట్నీ మనకి ఇంట్లోనే ఈజీగా తయారైపోతుంది. చూసారా, చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు ఈ చట్నీని ఇడ్లీ, ఉప్మా, వడ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ టేస్ట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన చట్నీ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా. ఉడిపి హోటల్లో ఎంతో ఫేమస్ అయిన టిఫిన్ సాంబార్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఒక సీక్రెట్ మసాలాతో ఈ సాంబార్ని ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ని మీరు ఇడ్లీతో అయినా, వడతో అయినా, దోశతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉడిపి హోటల్లో ప్రిపేర్ చేసే సీక్రెట్ సాంబార్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉడిపి హోటల్ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1/3 కప్పు వరకు కందిపప్పుని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి 1 కప్పు నీళ్ళను పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపు సాంబార్కి కావాల్సిన స్పెషల్ సాంబార్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సాంబార్ మసాలా కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ బియ్యాన్ని వేసుకోండి. ఈ ఉడిపి సాంబార్లో ఇది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా 1 టీ స్పూన్ బియ్యాన్ని వేసుకోవడం వల్ల మనకి సాంబార్ బాగా సిల్కీగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సాంబార్ కూడా చిక్కగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 లవంగాలు, అలాగే 1 యాలుక, 1/2 ఇంచు దాకా అల్లాన్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని వెనకాలుండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకొని
పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ సాంబార్ కోసం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మసాలా దినుసులు మాడిపోకుండా దగ్గరే ఉండి జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 7 లేదా 8 ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం వలన సాంబార్ మనకి మంచి రంగులో వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మసాలా దినుసులతో పాటుగానే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుని వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు ముక్కలు వేసుకోండి. అలాగే మీకు నచ్చిన కూరగాయ ముక్కల్ని కొన్ని వేసుకోండి. నార్మల్గా అయితే టిఫిన్ సాంబార్లో కూరగాయ ముక్కల్ని ఎక్కువగా వేయరు, 1 లేదా 2 రకాలు మాత్రమే వేసుకుంటారు. సో నేనైతే దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే 2 పెద్ద టమాటాల ముక్కలు వేసాను. కూరగాయ ముక్కలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే మాత్రం ఈ సాంబార్ టిఫిన్కి అంత టేస్టీగా ఉండదన్నమాట. సో 2-3 రకాలు చూసుకొని వేసుకోండి. దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు ఇలా ఏవి కావాలన్నా సరే 2-3 రకాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ కూరగాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు కూరగాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్లో ఈ మసాలా పేస్ట్తో పాటుగా కూరగాయ ముక్కల్ని వేయించుకోండి. సో 1 నిమిషం తర్వాత మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి కందిపప్పును మాత్రమే ఇందులోకి వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కందిపప్పుకి 8 కప్పుల చొప్పున నీళ్ళను వేసుకోవాలి. ఈ సాంబార్ పర్ఫెక్ట్గా హోటల్ కన్సిస్టెన్సీలో అలాగే హోటల్ టేస్ట్తో రావాలి అంటే ఖచ్చితంగా 1 కప్పు కందిపప్పుకి 8 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. సో 8 కప్పుల నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఈ సాంబార్ని బాగా తెరలకాగేంత వరకు మరిగించుకోండి. హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. సో సాంబార్ చూసారా, ఇలా బాగా తెరలకాగేటప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వస్తే కూరగాయ ముక్కలన్నీ మ్యాష్ అయిపోతాయి అనుకోవద్దు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో మొత్తానికి కుక్కర్ 5 విజిల్స్ వచ్చి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా న్యాచురల్గా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో సాంబార్, మంచి రంగుతో, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సాంబార్ పులుపుదనం కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసాన్ని మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుముని వేసుకోండి. హోటల్లో ప్రిపేర్ చేసే ఈ సాంబార్లో మాత్రం ఖచ్చితంగా బెల్లాన్ని వేస్తారు. ఇలా బెల్లం వేస్తేనే పులుపు కారం అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు రసాన్ని బెల్లాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ సాంబార్ని లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి. సో 2 నిమిషాల తర్వాత సాంబార్ ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సాంబార్ కుక్కర్ని వేరొక స్టవ్ మీద పెట్టేసి ఈ సాంబార్కి తాలింపు పెట్టేసుకుందాము.
తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 4, 5 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మరుగుతున్న సాంబార్లో వేసేసి కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు తాలింపు వేసిన తర్వాత సాంబార్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ సాంబార్లో ఇడ్లీని వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీని నానబెట్టుకొని ఆ తర్వాత తిని చూడండి. ఇడ్లీ ఇలా ఒక 10 నిమిషాల పాటు సాంబార్లో నానబెట్టుకున్నారనుకోండి, ఇడ్లీ అంతా కూడా చక్కగా సాంబార్ని పీల్చుకొని చాలా 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 టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఉడిపి సాంబార్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.